ఫ్రెండ్స్, పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే ఇద్దరు వ్యక్తులకి పూనకాలొస్తాయి. ఫస్ట్‌ది విరాట్ కోహ్లీ, రెండోది హార్దిక్ పాండ్యా. అయితే నిన్నటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో కొద్దిగా విఫలమైనప్పటికీ కూడా బౌలింగ్ మాత్రం చించి చెండాడేశాడు. పాకిస్తాన్ జట్టు కీలకమైన వికెట్లను తీసి మ్యాచ్ విన్నర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాకపోతే నిన్న మైదానంలో హార్దిక్ పాండ్యా కొద్దిగా నోరు లూజ్ అయిపోయి, టంగ్ లూజ్ అయిపోయి కుల్దీప్ యాదవ్‌ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాడు. అయితే ఆ తర్వాత ఇది కాస్త చాలా పెద్ద విషయం అయిపోయింది. కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు అంతలా తిట్టాడు? కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండ్యాని కూల్చడానికి ఎందుకు ప్రయత్నించాడు? తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అసలు దీని గురించి హార్దిక్ పాండ్యా ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హార్దిక్ పాండ్యా కుల్దీప్ విషయంలో శృతి మించినట్టు అనిపించింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంతలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సాధారణంగా మిస్ ఫీల్డింగ్ అనేది కామనే కదా! దానికి కోపం రావచ్చు. కానీ మరీ ఇంతలాగా మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా దుర్భాషలాడాలా అంటూ హార్దిక్ పాండ్యాను నెటిజన్స్ ఏసుకున్నారని చెప్పుకోవాలి. అయితే దీనిపైన హార్దిక్ పాండ్యా కూడా స్పందనిచ్చాడు. అయితే ఇక సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ కూడా దీనికి సంబంధించి స్పందనిచ్చారు. మరి ఏమిచ్చారు? అసలు అక్కడ ఏ సిట్యుయేషన్ జరిగిందనేది గనక చూసినట్టయితే, ఫస్ట్ బేసిక్ పాయింట్ 3 ఓవర్‌లో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్‌లోనే అంటే మెయిడెన్ వికెట్ అన్నమాట. నిజం చెప్పాలంటే షార్ట్ బాల్ ఇచ్చి ఫర్హాన్‌ను వైల్డ్ స్వీప్ చేసి టో ఎండ్ నుంచి క్యాచ్ ఔట్ అయిపోయాడన్నమాట. అయితే రింకు సింగ్ క్యాచ్ చేశాడన్నమాట. మిడ్ ఆన్‌లో ఉన్నాడు రింకు సింగ్. తను క్యాచ్ చేసేసాడు. అయితే పాకిస్తాన్ అప్పటికి 0 పరుగులు అంటే ఖాతా తెరవకుండానే ఫస్ట్ వికెట్ తీసేసింది. దీనికి ప్రధానమైన కారణం ఎవరు? హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుతిరిగాడు హార్దిక్ పాండ్యా. నిజానికి అది నిజం చెప్పాలి అంటే భారత అభిమానులకి హార్ట్ బ్రేకింగ్ సిట్యుయేషన్ అని చెప్పాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఇంకా పూనకాలొచ్చేస్తాయి తనకి. బ్యాటింగ్‌లో కుమ్మేస్తాడనమాట. అలా అంతకు మునుపు విరాట్ కోహ్లీ ఉండేవాడు. కానీ ఈసారి ఒక్క పరుగు కూడా రాకుండా ఔట్ అయిపోవడం నిజంగా చాలా బాధగా అనిపించింది ఇండియన్ అభిమానులకి. అయితే ఆ తర్వాత ఏమైందంటే చివరి వికెట్ అంటే 17.6 ఓవర్‌లో అంటే 18వ ఓవర్ చివరి బంతి చూసినట్టయితే బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్ మిడ్ స్టంప్స్ మీద తారిక్ బ్యాక్ అవే చేసి పంచ్ ట్రై చేశాడు కానీ మిస్ అయింది. మిడిల్ స్టంప్ కనుక చూసుకున్నా అంటే మిడిల్ స్టంప్ ఎగిరిందనమాట. ఇక పాకిస్తాన్ 114 పరుగులకి అప్పటికి ఆల్ ఔట్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా ఒక రకంగా చెప్పాలి అంటే బెస్ట్ ఫినిషర్ నాట్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా తను మ్యాచ్‌ని ఫినిష్ చేశాడనమాట. అంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వికెట్స్‌లో జరిగిన అద్భుతాలు. సూపర్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే నిన్న ఏమైందంటే ఇండియా 61 పరుగులతో గెలిచినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా 2 కీలకమైన వికెట్లు తీసినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా మ్యాచ్‌లో అంటే ఫీల్డ్‌లో కుల్దీప్ యాదవ్ మీద చాలా అగ్రెసివ్‌గా ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయినట్టు కనిపించాడు. చాలా హార్ష్‌గా వాడకూడని పదజాలం మాట్లాడుతూ అసలు ఎలా అంటే తన కోపాన్ని తనే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అది ఏంటసలు ఏ క్యాచ్ మిస్ చేశాడనేది గనుక చూస్తే అయితే కుల్దీప్ యాదవ్ ఏం చేశాడంటే 18వ ఓవర్‌లో ఒక క్యాచ్‌ని డ్రాప్ చేసేసాడనమాట. దానివల్ల మొత్తం అంతా మ్యాచ్ అలాగే ఆటగాళ్ళు టెన్షన్‌తో ఉన్నారు. ఎందుకనంటే ఇది టీ20 ఏదైనా జరగొచ్చు. ఇంకా ఓవర్‌లు చేతిలో వాళ్ళకే ఉన్నాయి. అంటే 2 ఓవర్‌లు ఉన్నాయి అంటే దాదాపుగా 12 బాల్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. తొందరగా మ్యాచ్ అవ్వగొట్టేస్తే రన్ రేట్ కూడా పెరుగుతుంది కదా! అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశ్యం వాళ్ళలో ఉంది. కానీ అదేమైందంటే కుల్దీప్ డ్రాప్ చేశాడనమాట క్యాచ్‌ని. దాంతో ఇంకా హార్దిక్ పాండ్యా కోపంతో ఊగిపోయాడు. అలా కోపంతో ఊగిపోతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ అక్కడికొచ్చాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అందరూ అక్కడికొచ్చి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనేసంటే ఇక హార్దిక్ పాండ్యా కోపంతో రెచ్చిపోయాడు. రెచ్చిపోతున్ రెచ్చిపోతుంటే అప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా కుల్దీప్‌ని "నువ్వు అలా ఆడి ఉండకుండా ఉండాల్సిందే" అంటూ చెప్పడం జరిగింది. కానీ రింకు సింగ్ అలాగే రింకు సింగ్ ఎక్కువగా హార్దిక్ పాండ్యాని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ రకంగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా హార్దిక్ పాండ్యా విషయంలోనూ, కుల్దీప్ విషయంలోనూ అలా ప్రవర్తించకుండా ఉంటే బావుండేదని అందరన్నారు. అయితే ఇక దీనిపైన హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఏమని స్పందించాడంటే, "నాకు నిజంగా కుల్దీప్ యాదవ్ పైన ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయినందుకు చాలా 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 బాధగా ఉంది. నేను ఎప్పుడూ కూడా అది కావాలని చేసేది కాదు. మా ఆటగాళ్ళ మధ్య ఆ చనువు, సన్నిహిత్యం ఖచ్చితంగా ఉంది. మీరన్నది కరెక్టే. మేబీ కుల్దీప్ ఆ విషయంలో బాధపడి ఉండుంటాడు. కానీ నేను తనని కావాలని హర్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను పర్సనల్‌గా తన దగ్గరికి వెళ్లి సారీ కూడా చెప్పడం జరిగింది. కుల్దీప్ కూడా నేను చేసింది తప్పే.
అలా చేసి ఉండకూడదు అని తను కూడా అన్నాడు. అయితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో అందులోనూ హై వోల్టేజ్ మ్యాచ్ లాంటి ఇలాంటి మ్యాచ్‌లో ఎమోషన్స్ అనేవి చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అయితే మేము అంటే నేను కానీ, నా సహచర ఆటగాళ్ళ విషయంలో నాకా చనువ ఉంది. ఆ చనువ ఉండబట్టే సూర్యకుమార్ యాదవ్, రింకు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఖచ్చితంగా మాతో డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఏ ఆటగాడికైనా కోపం ఎక్కువ రావచ్చు. కానీ నా మీద ప్రెషర్ ఎక్కువుంది. బ్యాటింగ్‌లో నన్ను నేను నిరూపించుకోలేని పరిస్థితుల్లో బౌలింగ్‌లో ఖచ్చితంగా నన్ను నేను నిరూపించుకోవాలి కాబట్టే ఆ రకమైన కోపం నన్ను ఎక్కువగా వెంటాడింది. కానీ నేను కుల్దీప్‌కి మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. తను కూడా మనస్ఫూర్తిగానే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా వైరల్ అవుతూ ఉంటాయి. దయచేసి ఎవరైనా ఈ విషయం గురించి హర్ట్ అయితే మాత్రం నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలా రిపీట్ అవ్వదు. ఖచ్చితంగా ఆ మూమెంట్‌లో నా ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్ళింది. ఎందుకంటే హై వోల్టేజ్ మ్యాచ్‌కి సంబంధించి అలానే ఉంటుంది. ఇక బ్యాటింగ్‌లో నేను పరుగులు చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏమీ లేదు. బహుశా ప్రాక్టీస్ నాకు లోపించి ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు దురదృష్టం అని కానీ, బ్యాడ్ డే అని కానీ అంటుంటారు కదా! అటువంటి ఒక సిట్యుయేషనే నాకు ఎదురైంది. అందరూ కూడా అభిమానులు ముఖ్యంగా నా మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను దాని విషయంలో క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే ఈరోజు ద హీరో ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్. 77 పరుగులు కొట్టాడు. అసలు ఒకానొక దశలో నాకు కూడా మైదానంలోకి వెళ్లి గట్టిగా ఒక అభిమానిలాగా అరవాలనిపించింది. అంత అద్భుతంగా తన ఆట తీరు ఉంది. నిజం చెప్పాలి అంటే ఎన్నో సందర్భాలలో ఇషాన్ కిషన్ చాలా కన్సిస్టెంట్ గేమ్ ఆడుతూ కూడా ఎన్నో సార్లు జట్టుని గెలిపించిన సందర్భాలున్నాయి. ఖచ్చితంగా ఇషాన్ కిషన్ ద మ్యాచ్ విన్నర్ అని నేను చెప్పగలను. సాధారణంగా ఓపెనర్‌లో టీ20 ఫార్మాట్‌లో కీలకమే. కానీ మ్యాచ్ విన్నర్స్ మాత్రం పరిస్థితులు, సిట్యుయేషన్స్ వేరేలా ఉంటాయి. కానీ ఇషాన్ కిషన్ మాత్రం నిజంగా చెప్తున్నాను. తను ఒక మ్యాచ్ విన్నర్. వరల్డ్ కప్ విషయంలోకొచ్చినట్టయితే మేము కప్పు కొట్టాలన్న ఒక దృఢ సంకల్పంతోనే బరిలోకి దిగాం. కానీ ఇప్పుడు మేము గో విత్ ద ఫ్లో అని కాకుండా స్టెప్ బై స్టెప్‌గా మేము మా టార్గెట్స్‌ని చిన్న చిన్నగా పెట్టుకుంటూనే పెద్దది రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మేము సూపర్ 8లోకొచ్చాం. సూపర్ 8లోకొచ్చిన తర్వాత అక్కడ మేము అది దాటి సెమీఫైనల్స్‌లోకి వెళ్ళటం అనేది మా ఫస్ట్ టార్గెట్. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఎమోషన్స్ అనేవి మామూలుగా షూటప్ అవ్వలేదు. దానికి తోడు మేము ప్రీ మ్యాచెస్ ప్రెషర్ కూడా అనుభవించాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గేమ్ ఆడాల్సిన పరిస్థితి. నేను మాత్రమే కాదు, జట్టు మొత్తం అదే పరిస్థితుల్లో ఉంది. ఎనీవేస్ మాకు సపోర్ట్ చేసిన అభిమానులకి థాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.